తీసుకోవద్దు అనేది ఒకటి వచ్చింది. అది కానీ ఒక ఇష్యూ నడుస్తుంది. కాబట్టి 62 years గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్కర్స్కి ఏంటంటే నాట్ ఓన్లీ మున్సిపల్ వర్కర్స్, ఈవెన్ ద ప్రైవేట్ వర్కర్స్ కానీ సైట్లో చేసే వర్కర్స్ కానీ 58 ఏళ్ళు రిటైర్మెంట్ అయింది. కానీ 60 ఏళ్ళ తర్వాత కానీ ఇంకా మేము చేస్తాము శాలరీలు కావాలా అనేది కానీ మనం అడగడం కానీ తప్పు కుటుంబంలో అది కావాలా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈ ఆల్రెడీ వీళ్ళు జనరేషన్ చేసినారు, ఇంకా నెక్స్ట్ జనరేషన్ కానీ ఇదే పని చేపిస్తారా? పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఇంతవరకు చేయించండి. ఇంకా నెక్స్ట్ జనరేషన్ కానీ అసలు కమిషనర్ సార్ ప్రమోషన్ ఫైల్ అయితే ఉడతా 2 నెలలు అట్లాంటివి ఏమన్నా ప్రమోషన్లు అట్లాంటివి ఏమన్నా చెప్పండి, నేను చేపిస్తాను. అదే సార్ కమిషనర్ సార్ చాలా నెగ్లిజెన్స్ సార్. ఏదన్నా కానీ పోయి అడిగినా కానీ సాయంత్రం రాబండి రేపు రాబండి అసలు కమిషనర్ సార్ అయితే నేను చేపిస్తాను. కమిషనర్తో మాట్లాడి ఏమేమి కావాలో చెప్పండి, నేను చేపిస్తాను. నేను ఎప్పుడు మీ పక్షపాతినే, గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు వర్కర్స్ పక్షపాతినే. నేను మా గవర్నమెంట్ ఉందనో లేకపోతే మా మున్సిపల్ కమిషనర్ ఉందనో ఎప్పుడు నేను పని చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ వెంబడే ఉంటుంది. ఓకేనా? తీసుకుందాం కానీ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కంటిన్యూ చేయడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే నేనైతే వద్దని చెప్తా. ఆల్రెడీ ఒక జనరేషన్ చేశారు, ప్రభుత్వానికి ఇంతవరకు చెడ్డపే కాకుండా మేమైతే ఎంతమంది పనులు ఆపినా పర్ఫెక్ట్ చేసుకుంటాం. ఫోటో తీస్తాం.